నేనేదో ప్రియంవద పిన్ని నిజ స్వరూపం బయట పెట్టాలనుకున్నాను, కానీ ఇదంతా మళ్ళీ నన్ను ఇరికించడానికి ఇవిడ పన్నిన వల అని ఇప్పుడు అర్థమవుతోంది. ఇది అసలు జరిగిన విషయం. చేసిందంతా చేసి నా మీదకి ఎలా నెట్టేసిందో చూడు. డాక్టర్ గారు మంచివాళ్ళు అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏంటోదినా. అయినా డాక్టర్ గారు ఎప్పుడో తగ్గిపోవాలని చెప్పారు కదా, మరి ఇన్ని మందులు ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదా అని నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉందొదినా. మందులు పనిచేయడం లేదనుకున్నాను గాని పెళ్ళామే పక్క నుంచి మందులు మారుస్తుందనుకోలేదు. నాని నాని వదలన్నయ్య, నాకు నాకు టాబ్లెట్స్ మార్చిస్తావా? నిన్ను ప్రేమించినందుకు సగం పిచ్చోడిని అయిపోయా, ఇంకా పిచ్చోడిని చేద్దాం అనుకున్నావా? నువ్వు మారుతావేమోనని చూసాను టైలర్, చాలా చేశాను నీకోసం, కానీ నేనే నీకు అక్కర్లేదని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నీ మొహం చూడాలంటేనే ఏదోలా ఉంది. ఛా! నాని నాని ఎక్కడికి? ఇక్కడుండి ఏం చేయాలి? వదలన్నయ్య. రే నాని, ఇది వీడి పరిస్థితి వదినా. దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చివరికి వీడికి మిగిలింది ఇది. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఊళ్ళో వినేవాళ్ళం వదినా, ఇలా ఎవరికో మందు పెట్టి వెనక తిప్పుకున్నారు అని. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అయినా మొగుణ్ణి వశపరుచుకోవడానికి కూడా మందు పెట్టే ఆడవాళ్ళు ఉంటారా వదినా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నేను మాట్లాడటమేంటే, నువ్వు చేసిన బాగోతమంతా అదిగో డాక్టర్ గారే చెప్పారు. పిన్ని, ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. మాకు కూడా తెలియాలి కదమ్మా. ఏం జరిగిందో చెప్పు. డాక్టర్ చెప్పేది నిజమైనప్పుడు ప్రియంవద అడిగింది కూడా కరెక్టే కదమ్మా. ఆదిత్యకి నువ్వు ఆ మందు పెట్టాల్సిన అవసరం ఏంటి? నిజం చెప్పడానికి నిమిషం పట్టదు మావయ్య, కానీ మళ్ళీ ప్రియంవద పిన్ని ఆవేశపడి మీరెక్కడ ఇబ్బందుల్లో పడతారు అని మౌనంగా ఉండిపోతున్నాను. మాట్లాడదారని నీ మౌనం పరిష్కారం కాదు. అసలు మా విషయాల్లో అప్పుడు అలా చేశావంటేనే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నాని విషయంలో చేశావంటే ఎలా నమ్ముతాం? నిజంగానే నువ్వు మందులు మార్చావా? అందుకే నాని ఆరోగ్యం కుదుటపడ్డం లేదా? లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ఏదో ఒకటి చెప్పుదారని. వీడొకడు డాక్టర్ని తీసుకొచ్చి ఇంత పక్కాగా చెప్పిస్తుంటే ఇంకా నమ్మడం లేదు. వీడికి మరదల మీద ఎంత నమ్మకం ఏంటో తెలియడం లేదు. అడుగుతున్నారు కదా, మాట్లాడకుండా అలా బొమ్మలా నిల్చున్నావేంటి? అసలేమవుతుంది నీకు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఒక్కసారి ఒక తప్పుడు పని చేసి దొరికిపోతే అప్పుడైనా నీ బుద్ధి మారాలి కదా. మళ్ళీ తప్పు చేయడానికి భయపడాలి కదా. ఎంత అత్తయ్య మామయ్య వాళ్ళు మంచివాళ్ళైతే నువ్వు చేసిన తప్పుల్ని తెలుసుకోలేరు కదా అని ఇలా తప్పుల మీద తప్పుల్ని చేసుకుంటూ వెళ్ళిపోతావా? అయినా భర్తకు మందు పెట్టడం ఏంటి? ఇవేం పాడాలోచనలు? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? నీ తోడ పుట్టినందుకు నా పరువు
కన్నందుకు అమ్మా నాన్నల పరువు తీస్తున్నావు కదా. శ్రావణి, నువ్వాగమ్మా. నాని అంటే మాకెంత ఇష్టమో తెలుసా? వాణ్ణెంత ప్రాణంగా చూసుకున్నామో తెలుసా? వాడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో వాణ్ణి ఎలా చూసుకుంటుందోనన్న భయంతో ప్రతి క్షణం ఇవే ఆలోచనలతో గడిపాం. కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాక నీ పద్ధతులు అలవాట్లు అన్నీ చూశాక చాలా సంతోషం వేసిందమ్మా. నా కొడుకు చెయ్యి ఇంకొక అమ్మ చేతిలో ఉందనిపించింది. కానీ అమ్మంటే అమృతం పంచాలి గాని విషం పంచుతుందా? అయినా నీకేం కావాలి చెప్పు? ఏం చేద్దామనుకుంటున్నావు? ఇంతవరకు చెయ్యకూడని పనులు చాలా చేశావు. అవన్నీ తప్పులే. అయినా పిల్లలన్నాక తప్పులు చేస్తారు. కోడలొకటి కూతురొకటా మారుతుందిలే అని సర్దుకుపోయాం. కానీ ఇది మాత్రం క్షమించరాని తప్పమ్మా. భర్తని ఎవరైనా ఇలా మందు పెట్టి లోపరుచుకోవాలని చూస్తారా? భర్తల విషయంలో ఇలా చేసే భార్యలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా మాట పడే కర్మ మాత్రం ఈ ఆడదానికి రాకూడదు అత్తయ్య. నేను మీ అబ్బాయి వెంట పడలేదు. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. నేను వేరే పెళ్లి చేసుకుంటుంటే ఆయనే నా మెళ్ళో తాళి కట్టి మరీ తీసుకెళ్లిపోయారు. ఆయనే నా చుట్టూ తిరుగుతుంటే, ఆయనే నా వెంట పడుతుంటే ఇంకా ఆయన్ని వశపరుచుకోవడానికి ఏదో చేయాల్సిన అవసరం నాకేంటత్తయ్యా? మీరందరూ అడుగుతున్న ప్రతి ప్రశ్నలోనూ సమాధానాలు కూడా ఉన్నాయత్తయ్య. ఏంటి పెత్తనమే నా చేతిలో పెట్టాక 50 లక్షలకి 1 కోటి రూపాయలకి కకృతి పడాల్సిన కర్మ నాకేంటి? మిమ్మల్ని అందరినీ మోసం చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరక్క ఇవన్నీ చేయాలి? మావయ్య గారి ప్రాణాలు తీయబోతే కాపాడినందుకు ఎవరూ ప్రాణాలకి తెగించేలా చెయ్యరని మీరే పొగిడారు కదత్తయ్య. మావయ్య కోసమే అంతలా ఆలోచించిన దాన్ని భర్త కోసం ఇంకెంతగా ఆలోచిస్తాను? అసలు ఈ ఇంటి మీద ఈగ వాలితేనే తట్టుకోలేని నేను ఇవన్నీ చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అత్తయ్య? ఇదేంటి ఇన్ని పాయింట్లు మాట్లాడేస్తోంది? ఈ ఎర్రిమొహాలు చూస్తుంటే అన్నీ నమ్మేసి మళ్ళీ దాని మాయలో పడిపోయేలా ఉన్నారు. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావత్తయ్య. అవి నిజాలు కావు అని నిరూపించే పరిస్థితి కూడా అవతలి వాళ్ళకి ఉండకపోవచ్చు. అనుమానించడం మానేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. ఏంటి ఇంకా అర్థం చేసుకునేది? చేసిందంతా చేసేసి అమాయకంగా మొహం పెట్టేసి 4 పాయింట్లు మాట్లాడితే అందరూ నమ్మేస్తారనుకుంటున్నావా? అంత అమాయకులు ఎవరు లేరిక్కడ. నువ్వు ఎందుకు చేస్తున్నావో, ఏం ఆశించి చేస్తున్నావో మొత్తం తెలుసు. నాని పేరున 42% వాటా ఉంది కాబట్టి వాడిని పూర్తిగా గ్రిప్లో పెట్టుకున్నావు. ఇంటి పెత్తనం కావాలి కాబట్టి
మా వదిన దగ్గర మంచి మార్కులు కొట్టేశావు. ఇప్పుడు చేసిన తప్పులన్నీ బయటపడేసరికి చేసిన 1-2 త్యాగాల పేర్లు చెప్పి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు కదా? లేదు పిన్ని. వద్దు ధరణి, చాలు. నువ్వెన్ని చెప్పినా నిజం అబద్ధం అయిపోదు, అబద్ధాన్ని నిజమైపోదు. అసలు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేనిన్ని పూజలు చేసిన దేవుడు నాకిలాంటి కోడల్నిచ్చాడా అని కుమిలిపోవడం తప్ప ఇంకేం చేయగలను? కోడళ్ళొస్తే కుటుంబంలో గొడవలొస్తాయని చాలామంది అంటే నా కుటుంబానికి అలాంటి పరిస్థితి రాదని చాలా గొప్పగా చెప్పుకున్నానమ్మా. కానీ నీ వల్ల గొడవలు కాదు, నువ్వు చేసే ఒక్కో పనికి తట్టుకోలేక ఈ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయమేస్తోంది. ఏంటి వీళ్ళు ఇంత జరిగినా ఏదో సంతాప సభలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు గాని ఒక్కరూ తాళాల గుత్తి గురించి మాట్లాడటం లేదు. ఒక్కరికి పెత్తనం నాకు ఇవ్వాలన్న ఆలోచన రావడం లేదు. అసలు మీరంతా ఇంకా ఇలా ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదన్నయ్యా. అది తప్పు చేసిన ప్రతిసారి దానికో అవకాశం ఇస్తున్నారు. అదేమన్నా మారుతుందా? తప్పులు చేయడం ఆపుతోందా? తప్పుడు ఆలోచనలు ఉన్న వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడితే తప్పులే జరుగుతాయన్నయ్యా. ఆ పెత్తనం ఉంది కాబట్టే ఇవన్నీ చేస్తోంది. అవే లేకపోయింటే ఇవన్నీ జరుగుండయ్యా. ఏంటలా చూస్తున్నావు? ఆ తాళాలు నీ చేతిలో ఉన్నాయి కాబట్టే కదా తిప్పుకుంటూ మరీ ఇవన్నీ చేస్తున్నావు. నిజమే పిన్ని, ఈ సమస్యలన్నింటికీ కారణం ఈ తాళాలే. అధికారంలో ఉండే వాళ్ళకి తప్పులు చేయడం ఎంత సులువో, అదే అధికారాన్ని సాకుగా చూపించి చెయ్యని తప్పుల్ని కూడా వాళ్ళ మీదకి నెట్టేయడం కూడా అంతే సులువు. ఇలా నిందల్ని మోయించే పెత్తనం నాకు అవసరం లేదు. జరిగింది నిజం కాదు, నింద అని మీరందరూ నమ్మిన రోజే మళ్ళీ బాధ్యతలు తీసుకుంటాను. నాకు ఈ పెత్తనాలు అవసరం లేదత్తయ్య. అయిపోయింది. దీనంతట ఇదే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇక నా చేతికి పెత్తనం రావాలి. ప్రియంవద, ఇలా రా. ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకో. అదేంటి నాన్న, అత్తయ్యకిస్తున్నారేంటి? ఇస్తే ఏంట్రా తప్పు? నువ్వు దగ్గరుండి మన ధరణికి ఇప్పించావు. ఏం జరిగింది? మీ అత్తయ్య అంతకన్నా బాగానే చేస్తుందిలే. అయినా మీ పెళ్లిని బాగానే ఆర్గనైజ్ చేసింది కదా, ఇంటిని కూడా బాగానే చూసుకుంటుంది. తీసుకో ప్రియంవద.
ఈ డిస్కషన్ ఇంతటితో అయిపోయింది. ప్రియంవద, జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఇలాంటి సమస్యలేమీ రాకూడదు. అలాగే అన్నయ్య. చుట్టూ తిరిగి పెత్తనం దీని చేతికి వెళ్ళిందేంటి? అయినా ఎవరి చేతికి వెళితే మనకేంటి? మనం దేన్ని లెక్క చేయం కదా. ఇది ప్రియంవదంటే. ఛాలెంజ్ చేసిందంటే సాధించి తీరుతుంది. నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, కానీ ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి కదా. సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక వచ్చి మాట్లాడతాను. ధరణమ్మా, ఇదొక పెద్ద ప్లాను. ఆ డాక్టరు ప్రియంవద కలిసి ఆడిన నాటకం. ఆ రోజు ప్లాన్ ఏందని అడిగినావు కదా, అప్పుడు నువ్వు చెప్పినావు కదమ్మా, గదంతా ప్రియంవద వింది. అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నానమ్మా. ఇగో హాస్పిటల్లో ఉండి నీకు చెప్పనీకు కుదరలేదు. నీకు ముందే చెప్పుంటే గా డాక్టర్ని పిలిచుండేదానివి కాదు, ఇదంతా జరిగేది కాదు. ఇదంతా నా వల్లేనమ్మా. ఇప్పుడేమంటావే పెళ్ళామా? రేపు నేను జైలు నుంచి బయటికి రాబోతున్నాను అనగా ఈరోజు నీ చేతికి తాళాలొచ్చాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా లేదా? నాకైతే మాటలు రావడం లేదు శోభన్ రాజు. ధరణిని దెబ్బ కొట్టావు చూడు, అది చాలు. ఇంతకీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి శోభన్ రాజు? ముందు రేపు జైల్లో నుంచి బయటికి రానివ్వండి, వచ్చాక పక్కాగా ప్లాన్ చేద్దాం. శోభన్ రాజు, ఎలాగూ జైలు నుంచి బయటకొస్తున్నావు కదా, నా కూతురు గురించి చెప్పి పుణ్యం కట్టుకో. ఎంత చేసినా మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వచ్చేస్తామే. అరే, రేపు మొగుడు జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నాడు. వాడికి ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం, ఎంత బాగా చూసుకుందామన్న ఆలోచన అస్సలు లేదే. ఎప్పుడు చూసినా కూతురు కూతురు అంటుంటాం. బయటకు వచ్చాక ఎలాగో చెప్తాను కదా. పెళ్ళామా, రేపు కలుద్దాం. ఉంటా. రేపే శోభన్ రాజు చాప్టర్ 2 begins. ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేశారు? ఏ విషయం గురించి వేదవతి? దేని గురించి అని అడుగుతారేంటి? ఇంటి పెత్తనం గురించి. మీరిలా చేస్తారని ఊహించలేదు. ప్రియంవదకెందుకిచ్చారు? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అంతకుమించి వేరే కారణమేం లేదు. అయినా ధరణి చేసిన దాని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి మనీ డైవర్ట్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇల్లు కొనడం, విక్రమ్ చేత షూరిటీ సంతకాలు పెట్టించడం, ఇవన్నీ చిన్న విషయాలా?
ఇంత జరుగుతున్నా కూడా నాతో ఎందుకు చెప్పలేదు? మొదటిసారి తప్పు చేసినప్పుడే పెత్తనం తీసుకునుంటే రెండో తప్పు జరిగుండేది కాదు. మళ్ళీ ఇంకొక తప్పు జరగకూడదనే నేను ఆ పని చేశాను.